ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల ముంగిట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు. గత ఏడాది ప్రతిపాదించిన పన్ను విధానమే కొనసాగించారు. 7 లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్ను భారం లేకుండా గత ఏడాది రిబేట్ ఇచ్చారు. ఆదాయం పన్ను స్లాబ్లో ఎటువంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. ప్రత్యక్ష పన్నులో వివాదాలకు సంబంధించి నోటీసులపై మాత్రం కొంత ఊరటనిచ్చారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ కావడంతో పన్ను విధానాల్లో మార్పుల జోలికి వెళ్లలేదు ఆర్థిక మంత్రి. ఇక కార్పొరేట్ పన్నును దేశీయ కంపెనీలకు 30% నుంచి 22%, కొన్ని రకాల తయారీ రంగ సంస్థలకు 15% తగ్గించినట్లు తెలిపారు ఆర్థిక మంత్రి. ప్రజల సగటు వాస్తవిక ఆదాయం 50% పెరిగిందన్నారామె. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివాదాస్పద డిమాండ్ నోటీసులు అందుకున్న వారికి ఊరటనిచ్చారు నిర్మలమ్మ. 2009-2010 మధ్య కాలంలోని 25,000 రూపాయల వరకు విలువైన డిమాండ్ నోటీసులను ఉపసంహరించుకున్నారు. 2010-2011 నుంచి 2014-2015 ఆర్థిక సంవత్సరాల మధ్య 10,000 రూపాయల వరకు చెల్లించాలని జారీ అయిన నోటీసులని రద్దు చేశారు. దీంతో దాదాపు 1 కోటి మంది లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి. వ్యాపారాలని సరళతరం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో చిన్న మొత్తంలో ఉన్న ప్రత్యక్ష పన్ను వివాదాస్పద నోటీసులని రద్దు చేసుకుంటున్నట్లు వివరించారు. ఆదాయ పన్ను రిఫండ్ సమయాన్ని కూడా మోదీ సర్కార్ గణనీయంగా తగ్గించిందన్నారు నిర్మలమ్మ. గత ప్రభుత్వ హయాంలో అది 93 రోజులు ఉండగా ప్రస్తుతం దాన్ని 10 రోజులకే తీసుకురాగలమని అన్నారు. మరోవైపు గత 10 ఏళ్లలో పన్ను వసూళ్లు 2 పైగా వసూళ్లయ్యాయని తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.